బట్ సినిమాలో వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అనే డైలాగ్ విన్న వెంటనే వచ్చిన విజువల్ సల్మాన్ ఖాన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం, అంటే పాన్ ఇండియా సినిమాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక మెగాస్టార్ని అండ్ బాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కాంబినేషన్లో చూడబోతున్నాము. అసలు సల్మాన్ ఖాన్ గారు ఉండడం ఏంటి సినిమాలో, అసలు తెలుగు మాట్లాడారా ఆయన, ఎలా జరిగింది షూట్ అదంతా? ఈ సినిమాలో గాడ్ ఫాదర్కి వెనకాల ఒక కింగ్కి నైట్ ఉన్నట్లుగానే ఒక దళపతి ఉన్నట్లుగానే నాకు కూడాను అంత క్లోజ్ అసోసియేట్, నా కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్నటువంటి, ఇది చెప్పాలంటే నా సోల్మేట్ లాగా అనమాట. నేను చేసే ప్రతి యాక్ట్లోనూ అతను నన్ను వెన్నంటుంటాడు, నాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుండే ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్. దానికి ఇమేజ్ కావాలి, దాన్ని క్యారీ చేసే సత్తా ఉండాలి. అది కేవలం సినిమాలో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ నన్ను నిలబెట్టి తను కొంతవరకు ఫైట్ లీడ్ చేస్తున్నాడంటే కనుక అంత ఇమేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయితేనే నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా తను ముందుకు వెళ్ళి సీన్ నడిపించగలడు, లేదా ఫైట్ని రక్తి కట్టించగలడు. అలాంటిది ఓన్లీ సల్మాన్కి అయితే ఆ ఛాన్స్ ఉంది అని మాకు అందరికీ అనిపించడం ఏంటి నన్ను అడిగారు. అడిగితే నేను కానీ రామ్ చరణ్ కానీ సల్మాన్ అడిగితే అతను నో అనే ప్రసక్తే ఉండదు. అంతటి అభిమానాన్ని, అంత ప్రేమని మా ఇద్దరి మీద చూపిస్తాడు. కాబట్టి చరణ్ ముందెళ్ళి ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యామియో, ఇట్స్ వెరీ పాజిటివ్, బట్ నాకు సపోర్ట్ ఉండే క్యారెక్టర్ గాడ్ ఫాదర్ అంటూ చెప్పేసరికి డాడీ నేను జస్టిఫై చేస్తాను నమ్మకంతో అడిగారా అంటే డాడీ అన్నారంటే ఆయన అనడం ఏంటి, నేను సినిమా అసలు చూడని, ఇంతవరకు ఒరిజినల్ సినిమా చూడలేదు, అండ్ చూడకుండా సినిమా ఆయన అన్నారంటే కనుక అంత నమ్మకంతో మంచి క్యారెక్టర్తో నాకు ఇస్తారు, నన్ను రికమెండ్ చేస్తారు, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ చెప్పాడు. అండ్ చేసినందుకు గాను ఇందులో సల్మాన్ తోటి ఒక నిడుదనం వచ్చేసింది. సో అందరిలోనూ ఒక గుడ్ ఫీలింగ్ ఉంది, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ కలిగింది అతను చేస్తున్నంతసేపు. అండ్ చాలా ఓన్ చేస్తాడు, ఎంత కోఆపరేట్ చేశాడంటే ఇక్కడ ఇలా కాదు ఇలా చేస్తానన్ను తనే ప్రోయాక్టివ్గా కొన్ని సీన్స్ కన్సీవ్ చేసి ఇలా చేస్తానని చెప్పడం అనేది మా యూనిట్లో అందరికీ ఎంతో ఉత్సాహం. మరి డైరెక్టర్కి మరింత ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. తను కేవలం ప్రేమతోటి సినిమా చేస్తాడే కనుక హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ భాయ్, వి లవ్ యూ. సో స్వీట్.